మన ప్రభువు అయిన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు మన తండ్రి అయిన దేవుడు సంఘమునందు మనల్ని కనికరించినాడు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ మన తండ్రి యొక్క కనికరాన్ని, మన పట్ల మన తండ్రి అయిన దేవుడు చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమను మనము సద్వినియోగం చేసుకోవలసిన అవసరత ఉందన్నమాట. ఎందుకంటే మన మన పట్ల ఎలాంటి చిత్తమును, ఎలాంటి సంకల్పమును మన తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నాడో, ఆయన సంకల్పంలోని తన కుమారుని జ్యేష్ఠునిగా చేయుటకు వీలుగా తన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనము ఎదుగునట్లుగా, తన కుమారుని యొక్క మహిమను పొందినట్లుగా మనల్ని మన తండ్రి అయిన దేవుడు పిలిచి ఉన్నాడు. కనుక మనలో ప్రతి ఒక్కరము ప్రభువు యొక్క మహిమ పట్ల దృష్టి ఉంచాలి. ప్రభువు యొక్క మహిమను కాంక్షించాలి. ప్రభువు మహిమను పొందాలన్న అపేక్షను మనం కలిగి ఉండాలి. అంతిమంగా ప్రభువు యొక్క మహిమను మనం పొందాలి. ప్రభువు యొక్క మహిమను మనం పొందుటకు మన తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా సంఘములో చేసినటువంటి ఏర్పాటును మనం హర్షించాలి. ఆ ఏర్పాటును సంపూర్ణంగా మనం సమ్మతించాలి. ఆ ఏర్పాటులో మనం కొనసాగుటకు ప్రభువు అపోస్తలులు సెలవిచ్చిన ఆజ్ఞలను మనము అనుసరించి జీవించాలి. కనుక ప్రభువు ఆజ్ఞలను ఎవరు అనుసరిస్తారు, వారు ప్రభువు యొక్క మహిమను పొందుతారు. ప్రభువు యొక్క ఆజ్ఞలను ఎవరు అనుసరించరో వారు ప్రభువు యొక్క మహిమను పొందరు. కనుక ప్రభువు యొక్క ఆజ్ఞలను మొదట మన హృదయములోను, మన మనస్సులలోను వాటిని నింపుకోవాలి. ప్రభువు యొక్క ఆజ్ఞలను మన హృదయంలో వ్రాసుకోవాలి, ముద్రించుకోవాలి. ప్రభువు యొక్క ఆజ్ఞలను మన మనస్సులలో చెరిగిపోకుండా వాటిని మనం ఉంచుకోవాలన్నమాట. ఎవరు ప్రభువు యొక్క ఆజ్ఞలను మనస్సునందును హృదయమునందును ఉంచుకుంటారో వారు మాట్లాడే ప్రతి మాటలోనూ ప్రభువు యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా మాట్లాడతారు. ప్రభువు యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా క్రియలను చేస్తారు. కనుక ప్రభువు యొక్క ఆజ్ఞలు మనల్ని నడిపిస్తాయి. ప్రభువు యొక్క ఆజ్ఞలు మనల్ని మాట్లాడిస్తాయి. ప్రభువు యొక్క ఆజ్ఞలు మన చేత క్రియలు చేయిస్తాయి. ప్రభువు యొక్క ఆజ్ఞలు మనల్ని ప్రవర్తింపజేస్తాయి. ప్రభువు యొక్క ఆజ్ఞలు ప్రభువుతో కలిసి నడిచేలాగా మనల్ని ప్రోత్సహిస్తాయి. అందువలన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు, పురుషులైనా స్త్రీలైనా, ప్రభువు యొక్క ఆజ్ఞలను మనస్సులో ఉంచుకోవాలి, హృదయంలో వ్రాసుకోవాలి. అలా మనం చేయగలిగితే కొంతమేరకు ప్రభువు యొక్క మహిమను పొందడానికి ఆయన ఆజ్ఞలే మనకు సహాయపడతాయన్నమాట. కనుక సంఘంలో మనమున్నాం. సంఘంలో ఉన్నటువంటి మనము ప్రభువు యొక్క ఆజ్ఞలను మనము నేర్చుకోవాలి, మనము తెలుసుకోవాలి. నేర్చుకున్న మేరకు ఆజ్ఞలను అనుసరించాలి. నీవు ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించితివా, ప్రభువు యొక్క మహిమకు నీవు పాత్రుడవు, పాత్రురాలు. ప్రభువు యొక్క ఆజ్ఞలను అతిక్రమించితివా, ప్రభువు యొక్క మహిమను పొందుటకు నీవు అపాత్రుడవు, అపాత్రురాలు. ప్రభువు యొక్క మహిమను పొందితే వర్తమానము క్షేమంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. భవిష్యత్తు క్షేమకరంగా ఉంటుందన్నమాట, సమాధానకరంగా ఉంటుంది.
ప్రభువు యొక్క మహిమను ఎవరు పొందలేదో వర్తమానంలోనూ సమాధానం ఉండదు, క్షేమం ఉండదు. భవిష్యత్తు బాధాకరంగా, భయానకంగా మారిపోతుందన్నమాట. ఈ సత్యమును సంఘములో ఉన్న మీరందరూ గ్రహించాలని మీకందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక నేడు మనము సంఘంలో ఉన్నాం. సంఘములో ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించే దేవుని ఏర్పాటులో ఉన్నామా? లేక ప్రభువు యొక్క ఆజ్ఞలను అతిక్రమించే సాతాను యొక్క ఏర్పాట్లు మనం ఉన్నాం. కాబట్టి ఈ లేఖనాన్ని చూడండి. ఈ లేఖనాన్ని మనం చూసి మనముగా ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. ప్రభు అయిన క్రీస్తు యేసు ఒక ఉపమానాన్ని చెప్పినారు. ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఇక్కడ ఈ ఉపమానాన్ని చూడండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయింది. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఒక సంఘం ఉంది. సంఘం అనగా దేవుని యొక్క రాజ్యం అనుకుంటూ ఉన్నాం, దేవుని కుటుంబం అనుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ సంఘం అనగా తాను వ్యవసాయం చేసేటువంటి ఒక పొలం. ఈ పొలములో క్రీస్తు యొక్క సువార్త అనే విత్తనములను క్రీస్తు యేసు విత్తి ఉన్నాడు అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు యేసు సువార్త అనే విత్తనములను, అక్షయ బీజములను క్రీస్తు ఇక్కడ విత్తి ఉన్నాడు. ఈ లేఖనాన్ని చూడండి. పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు. క్షయబీజము, అక్షయ బీజము అది శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. అది దేవుని వాక్యము, క్రీస్తు సువార్త, క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ. క్షయమైనది శరీర సంబంధమైనది. కనుక సువార్త సత్యము అనేటువంటి ఒక బీజమును ప్రభువైన క్రీస్తు యేసు మన హృదయములలో విత్తగా, మనము హృదయంలో ఆయన సువార్త వలన మన హృదయం పరివర్తన చెంది, మనలో కొంతమంది సువార్త పట్ల విశ్వాసం ఉంచి విధేయతను చూపించి మనము బాప్తిస్మం అనే కార్యక్రమంలోనికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు మనలను కన్నాడు, కానీ సంఘముతో తన కుటుంబంతో చేర్చినాడు. మనము సంఘములో ఉన్నాం. అలాగనే గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేను. ఎవరైతే సువార్త సత్యమును విని బాప్తిస్మం పొంది ఉన్నారో వారు గోధుమలైతే, అపవాది అయిన సాతానుడు వచ్చి వారి మధ్యన గురుగులు విత్తిపోయాను. గురుగులు అవి ఉపయోగకరమైనవి కావు. గోధుమలు ఉపయోగకరమైనవి. కనుక సాతానుడు సంఘములో గురుగులను విత్తిపోయినాడు అన్నది ప్రభువు యొక్క ఉపమానంలో
మనం చూడగలం అన్నమాట. కనుక సంఘములో ఉన్నటువంటి నేనైనా, మీలో ప్రతి ఒక్కరైనా మనము గురుగులుగా ఉన్నామా? లేక గోధుమలుగా ఉన్నామా? గురుగులైనా, గోధుమలైనా వాటి ఫలితములను బట్టి మనం చూడగలం అన్నమాట. ఫలితాన్ని బట్టే మనం ఫలములను బట్టి చూడగలం అన్నమాట. గోధుమలైనటువంటి వారు క్రీస్తు గుణములను, దేవుని గుణములను వారు కలిగి ఉంటారు. అలాగుననే గురుగులుగా ఉన్నటువంటి వారు సాతానుని యొక్క గుణలక్షణ స్వభావాలతో నింపబడి ఉంటారు. కనుక ఫలములను బట్టి మనము తెలుసుకునేటువంటి ఒక అవకాశం ఉందన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 16వ వచనంలో, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. అంటే మనము ఫలించే ఫలములు, ఆత్మ ఫలములు ఫలిస్తున్నామా? లేక శరీర కార్యములు చేస్తున్నామా? ఎలాంటి ఫలములను మనం కలిగి ఉన్నాము? ఈ ఫలములు మనము గోధుమలుగా ఉన్నామా? లేక గురుగులుగా ఉన్నామా? అనగా క్రీస్తు యొక్క మహిమలో ఉన్నామా? సాతాను యొక్క చెడు గుణలక్షణ స్వభావాల్లో ఉన్నామా అన్నదాన్ని మనకు తేటగా తెలియజేస్తుంది. కానీ ఈ మాటలు మీరు సరిగా గమనించాల. ఈ మాటలను బాగా గ్రహించండి, గమనించండి. చూడండి, మనము సంఘంలో ఉన్నాం. సంఘములో రెండు వర్గాలుగా మనము సంఘములో ఉన్న వ్యక్తులను చూడగలం. ఒక వర్గమేమో క్రీస్తు ఆజ్ఞలను అతిక్రమించేవారు. అతిక్రమించేవారనమాట. మరొక వర్గము క్రీస్తు ఆజ్ఞలను అనుసరించువారు. ఒక మనుషుడు, పురుషుడైన, అలాగుననే ఒక స్త్రీ అయిన
ఎవరైనా సరే సంఘములో క్రీస్తు ఆజ్ఞలను అతిక్రమించేవారు, సంఘములో క్రీస్తు ఆజ్ఞలను అనుసరించేవారు. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించేవారు ఎవరు అనగా నంబర్ 1 క్రీస్తును ప్రేమించేవారు. క్రీస్తును ప్రేమించడం అనగా చూడండి, క్రీస్తును ప్రేమించడం అనగా క్రీస్తు ఆజ్ఞలను ప్రేమించుడు. వీరు క్రీస్తు యొక్క ఆజ్ఞలను ప్రేమిస్తారు. క్రీస్తు యొక్క ఆజ్ఞలను ప్రేమించడం వలన ఆ ఆజ్ఞలు కష్టమైనవైన, ఆ ఆజ్ఞలు భారమైనవైన క్రీస్తును ప్రేమించే వారికి అది కష్టంగా అనిపించదు, అది భారంగా కూడా తెలియదు అన్నమాట. నన్ను ప్రేమ చూపిస్తే అది కష్టం అనిపించదు, అది భారం అనిపించదు ఎవరికి కూడా. పిల్లలను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు. ఓ తండ్రి తల్లి వర్షం వస్తూ ఉంది, వర్షంలో తడవకూడదని పిల్లలకి పదే పదే చెప్తారనమాట. ఎందుకంటారు పిల్లలు? జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అని అంటారు. కానీ పిల్లలకు వర్షంలో తడవడము అది ఒక ఆశ, అది ఒక కోరిక. తల్లిదండ్రులు వర్షంలో తడవడం వలన శరీరానికి ఇబ్బంది కలుగుతుంది అని వారిని వారించిన, ఆ పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి అని అనుకున్న వారిలో ఉన్న ఆశ వారిని వర్షంలోనికి తరుముతుందన్నమాట. తరిమేస్తుంది, వర్షంలోనికి తరుముతుంది అది. మీరు చూడండి, నేను వద్దు వద్దు అన్న పరిగెస్తారనమాట. నీ వంటి గౌరవం లేదని కాదు, నీ 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 మాట వినకూడదని కాదు, అంటే తల్లిదండ్రులు అంటే గౌరవం లేదని కాదు, వాళ్ళ మాట వినకూడదని కాదు, వినాలనే, వారిని గౌరవించాలని. కానీ అతనిలోనే ఆ బిడ్డలో ఉన్న ఆశ వారిని వర్షంలోనికి తరుముతుందన్నమాట. ఒక్కసారి వర్షంలోనికి వెళితే అలా వెళ్ళి అలా వచ్చేయాలని అనిపించదు. వర్షం ఆగేంత వరకు ఆ వర్షంలో ఆడుకోవాలనిపిస్తుంది, గొంతులు వేయాలనిపిస్తుంది, పరిగెత్తాలనిపిస్తుంది. కాబట్టి ఆ వర్షంలో నానా హంగామాలు చేయాలనిపిస్తుంది అన్నమాట. వర్షంలో తడిచినారు. ఆ తర్వాత ఆ రాత్రికి కోల్డ్ అయింది, ఫీవర్ వచ్చింది. ఇప్పుడు బాధపడతారన్నమాట, బాధపడతారు అలాగే. ఉదయానికంతా తల్లిదండ్రులు వారిని హాస్పిటల్‌కి తీసుకుపోతారు ఆ బిడ్డని. కాబట్టి ఇక్కడ మేము చేయొద్దన్న పని నువ్వు చేసినావు కాబట్టి మేము నిన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళము. అంత కఠినంగా తల్లిదండ్రులు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే ప్రేమ. వాళ్ళు చూపించే ప్రేమ వలన వాళ్ళకు నష్టమొచ్చినా, వాళ్ళకు కష్టమొచ్చినా ఆ ప్రేమను నిరంతరం చూపిస్తూనే ఉంటారన్నమాట. నీ పిల్లల వలన నీకెన్ని కష్టాలొస్తున్నాయో,
నీ పిల్లల వలన నీకెన్ని నష్టములు కలుగుతూ ఉన్నాయో. నీ పిల్లల వలన నీకు ఎన్ని అభ్యంతరాలు వస్తున్నాయో. ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో. నీ పిల్లల వలన ఎన్ని అవమానాలొస్తున్నాయో. వీటన్నిటిని గూడా ఆ తల్లిదండ్రులు భరిస్తారనమాట. అలా భరించడానికి ఉన్న ఒకే ఒక కారణము వారి మీద ఉన్నటువంటి ప్రేమ. నీవు మరణించేంత వరకు నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తావు. అంటే వారిని భరిస్తావనమాట. వారి వలన ఎన్ని నష్టములు కలిగినా భరిస్తావు. ఎన్ని కష్టములొచ్చినా భరిస్తావు. ఎన్ని అవమానాలొచ్చినా భరిస్తావు. ఎన్ని నిందలు వచ్చినా భరిస్తావు. కానీ వారిని ప్రేమిస్తావు. సేమ్ అంతేనండి. నీ పిల్లల కంటే నీ ప్రభువైన క్రీస్తు యేసు గొప్పవాడు. ఎందుకంటే నీవు పుట్టడానికి మూల కారణం ఆయనే. నీవు పుట్టడానికి మూల కారణము తండ్రైన దేవునికి సంకల్పమే. కనుక వారు నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షిస్తే, నీవు పాపిగా మారితే, నీ పాపాల నుండి నిన్ను రక్షించడానికి దేవుని కుమారుడు ఆయన నీ కొరకు సిలువలో మరణించి, దేవుడైతే నిన్ను క్రొత్తగా జన్మింపజేసి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో అంటే సాతాను కుటుంబం అనే లోకములో ఉన్న నిన్ను తన కుటుంబం అనే సంఘంలోనికి చేరవేసి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మధ్య నిన్ను, నన్ను వారు కొనసాగింపజేస్తూ ఉన్నారు. అందువలన వాస్తవంగా చెప్పాలంటే నీ పిల్లలు గొప్పవాళ్ళ, నీ ప్రభువైన క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుడు గొప్పవారా అంటే ఎవరినైనా గొప్పోళ్ళు? ఎవరు గొప్పోళ్ళు? అలా మనం చూస్తున్నామా? అలా చూస్తున్నాము. చూడండి నాయన ఇది ఎంత జ్ఞానంగా మనం ఆలోచించచ్చు. తండ్రి అయిన దేవుడు, ప్రభువైన క్రీస్తు యేసు నీలో, నాలో నివాసం ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడా? వాళ్ళు గొప్పవాళ్ళా? ఆయన అనుగ్రహిస్తే నీకు పుట్టిన పిల్లలు వాళ్ళు గొప్పవాళ్ళు. ఎవరు గొప్పవాళ్ళు? నీ పిల్లలను నీవు భరిస్తూ ఉండగా, వారి వలన వచ్చే నష్టములను నీవు భరిస్తూ ఉన్నావు. వారి వలన వచ్చే కష్టములను భరిస్తున్నావు. వారి వలన వచ్చే నిందలు, వారి వలన వచ్చే అవమానాలు వాటన్నిటిని భరిస్తూ ఉన్నావు. వారి వలన ఎన్నో నష్టాలు భరిస్తూ ఉన్నావు. కారణము నీ పిల్లల మీద నీకున్న ప్రేమ. వారి వలన మనకు కష్టాలు రావు. వారి వలన మనకు నష్టాలు రావు. వారి వలన మనకు అవమానాలు రావు. వారి వలన మనకు నిందలు రావు. అలాంటి వారి మీద ఎంత ప్రేమను చూపించాలి. ప్రభువైన క్రీస్తు యేసు మీద ఎంత ప్రేమను చూపించాలి. నీ పిల్లల కన్నా, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కన్నా ఆయన పట్ల ఎక్కువ ప్రేమను మనం అగుపరచాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు గాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎందువల్ల? నీ ప్రేమను ఎవరైనా పొందదగిన వ్యక్తులు ఉన్నారు అంటే ప్రథమ వ్యక్తి క్రీస్తు యేసు అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా. నీ ప్రేమను పొందదగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమమైనటువంటి వ్యక్తి క్రీస్తు యేసు అన్నమాట. నీవు క్రీస్తు యేసును ప్రథమంగా పెట్టుకొని ఆయన ప్రేమించాలి. నీ ప్రేమను పొందదగే వ్యక్తులలో మొదటి వ్యక్తి క్రీస్తు యేసు ఉండాలి. ఆయనను పక్కకు నెట్టి ఆ స్థానంలోనికి మరెవరిని నువ్వు తీసుకొచ్చి పెట్టుకున్నా నీవు ప్రభువుకు పాత్రుడు కానేరవు, కాజాలవు. అందువలన ప్రభువుకు పాత్రుడు కాగలిగినటువంటి వారు పురుషులైనా, స్త్రీలైనా ఎవరైనా ఉన్నారంటే మీ ప్రేమను పొందదగిన మొదటి వ్యక్తి క్రీస్తుగా మీరు భావించాలి. ఆయనను నీ ప్రేమను పొందే మొదటి వ్యక్తిగా నీవు అంగీకరించాలి. నేను అంగీకరించాలి. మనమందరం అంగీకరించాలి. ఎందుకంటే ఆయనను ప్రేమించడం అది మన బాధ్యత. అది మన కర్తవ్యం. ఎందుకంటే మనం పుట్టింది ఆయన నిమిత్తమే. మనం బ్రతుకుతున్నది కూడా ఆయన కోసమే.
కొరింథీ మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. అపోస్తలుడైన పౌలు వ్రాసిన కొరింథీ పత్రిక ఆహ్, 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూడండి. ఆకాశమందైనను, భూమి మీదనైనను దేవతలనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనం ఎవరి ద్వారా కలిగినాము? క్రీస్తు ద్వారా కలిగినాం. మన పిల్లల ద్వారా మనం కలగల. క్రీస్తు ద్వారా మనం కలిగినాం. క్రీస్తే మన కొరకు తన ప్రాణమును సిలువలో బలిగా పెట్టినాడు. మనం ఆయన ద్వారా కలిగి ఉన్నాం. మనం తండ్రి అయిన దేవుని నిమిత్తం ఉన్నాం. అంటే మన పిల్లల నిమిత్తం మనం లేవు నాయన. తండ్రి అయిన దేవుని నిమిత్తం మనం ఉన్నాం. మనం కలిగింది క్రీస్తు ద్వారా కలిగినాం. మన పిల్లల ద్వారా మనం కలగలేదు. కనుక ఆయన మనలను క్రీస్తు ద్వారా కలుగు చేసి మన కొరకు క్రీస్తునే బలిగా అర్పించి మనలను బాప్తిస్మంలో రక్షించి తన కుమారుని యొక్క రాజ్యములోనికి చేర్చి తన కుమారుని యొక్క రాజ్యములో తన కుమారుని యొక్క మహిమను పొందుటకు మనల్ని కనికరించి ఎవరైతే తన కుమారుని యొక్క మహిమను పొందుతారో వారి కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసి అక్కడి నుంచి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన తన రాజ్యమునకు తన నీతికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. కనుక మనల్ని ఇంతగా ప్రేమించేటువంటి వారు గొప్పవారా? వారికి మన ప్రేమలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలనా? మరి మన పిల్లలు, మన బంధువులు, మన స్నేహితులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు వీళ్ళకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి ప్రేమించడంలో? మీరు సమాధానం కావాలి. ప్రేమించే విషయం నీ ప్రేమను ఎవరైనా పొందదగిన వ్యక్తులు ఉంటారనుంటే ప్రథమ స్థానం ఎవరికి ఉండాలి? ఉందా? క్రీస్తు యేసుకు మనం ఇచ్చున్నామా? ప్రథమ స్థానాన్ని ఇచ్చున్నాం. మనం ఎక్కడున్నాం చూసుకోవాలి. క్రీస్తు యేసుకు ప్రథమ స్థానముని ఇవ్వాలి. సమాధానం అయితే బాగుంది. ప్రాక్టికల్గా లేదు. కాబట్టి క్రీస్తును ప్రేమించడానికి బదులుగా ఇక్కడ ఏం జరుగుతోంది? క్రీస్తును ద్వేషిస్తున్నారన్నమాట. క్రీస్తును ద్వేషిస్తున్నారు అనగా క్రీస్తును ప్రేమించడం, క్రీస్తును ద్వేషించడం అనగా క్రీస్తు ఆజ్ఞలను ద్వేషించడం. క్రీస్తు యొక్క ఆజ్ఞలను ద్వేషించడం. క్రీస్తును ప్రేమించేటువంటి వాళ్ళు క్రీస్తు ఆజ్ఞలు ఎంత కఠినమైనవి అయినా, అవి ఎంత భారమైనవైనా వారు భరిస్తారు. కాబట్టి ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారు. అలాగుననే క్రీస్తు ఆజ్ఞలను
గౌరవిస్తారు. అలాగుననే క్రీస్తు ఆజ్ఞలకు విధేయులవుతారు. అంటే క్రీస్తును ప్రేమించే వాళ్ళు క్రీస్తు ఆజ్ఞలను ప్రేమిస్తారు. క్రీస్తు ఆజ్ఞలను గౌరవిస్తారు. క్రీస్తు ఆజ్ఞలకు విధేయులైపోతారన్నమాట. "నేనైనా నీ బిడ్డను పరిగెత్తబోకు అంటుండు వీధిలో. పడతావు అంటుండు. వాడు వినల. ఆ బిడ్డ వినల. పరుగెత్తుకుంటూ పోయినారు. ఒక ద్విచక్ర వాహనం కింద పడ్డారు. కాలు ఫ్రాక్చర్ అయింది. ఏం చేస్తాను నేను? మా మాట వినలేదు కాబట్టి నువ్వంతే అని అనరు. అక్కడ ఎప్పుడైతే ద్విచక్ర వాహనం కింద బిడ్డ పడ్డాడు అని వినబడిందో ప్రాణం అల్లాడుతుంది నాకు. ప్రాణం అల్లాడుతుంది అట్నే. బిడ్డ అరుపులు, కేకలే. కాలు ఫ్రాక్చర్ అయిన వాడు గమ్మునుండాడు. నీ అరుపులు, నీ కేకలు, నీ ఆర్తనాదాలన్నమాట. అట్నే వెళ్ళి బిడ్డని అలాగే తీసుకొని ఎవరినో బ్రతిమలాడి ఒక వాహనం మీద కూర్చొని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడు. డాక్టర్‌ని బ్రతిమలాడు. నర్సులను బ్రతిమలాడు. అక్కడ ఎవరు కనిపిస్తే వారిని బ్రతిమలాడు. నీ బిడ్డ కొరకు నీవు బ్రతిమలాడు. కేవలం బ్రతిమలాడడం గాదు. కనపడ్డ వాళ్ళకంతా వందనాలు చేయడం. సార్, మేడం, సిస్టర్ వాళ్ళు ఏ మెడిసిన్ వ్రాస్తే దాన్ని తెచ్చేయడం. ఇంత ఇంత రేటు నేను కొనలేను ఇదంతా ఏంలా వాటిని తెచ్చేయడం. వాళ్ళు ఆపరేషన్ అంటే దానికి ఎంత డబ్బు ఖర్చవుతదో ఇచ్చేయడం. అంటే మెడిసిన్ తెచ్చేయడం, డబ్బులు ఇచ్చేయడం. ఆ బిడ్డను చూసినప్పుడంతా డబ్బులు జ్ఞాపకం రాదు. బిడ్డే కాలు ఫ్రాక్చర్ అయింది అదే జ్ఞాపకం వస్తది. అయ్యో! నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ తల్లడిల్లుతది ప్రాణం. కానీ నీ మాట వినకుండా రోడ్‌లో పరిగెత్తకూడదన్నావు నువ్వు. అది జ్ఞాపకం రాలా. ఆజ్ఞ జ్ఞాపకమే రాలా. ఆజ్ఞను ఆ బిడ్డ ప్రేమించల. ఆజ్ఞను గౌరవించల. ఆజ్ఞకు విధేయత చూపించల. పరిగెత్తినాడు. పడ్డాడు. కాలు ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు ఆజ్ఞ జ్ఞాపకం రాదు. ఆ బిడ్డ క్షేమంగా ఉండడమే చూస్తాడు తండ్రి గాని, తల్లి గాని. దానికోసం సమయాన్ని, బలాన్ని, ధనాన్ని ఖర్చు పెడతారు. ఆ బిడ్డ కోలుకుంటే ఆనందిస్తారు. ఎంత ఆనందమో అంత ఆనందిస్తారు. నన్ను ప్రేమ అంటే ఇది ప్రేమ. కనుక నీ బిడ్డ వలన నీకెన్ని నష్టములు కలిగినా, నీకెన్ని కష్టములు కలిగినా, నీ బిడ్డ వలన నీకు ఎన్ని అవమానాలొచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నీవు భరిస్తావు. బిడ్డను ప్రేమిస్తావు. కానీ ఆయన యేసు ప్రభువును ప్రేమించాలి మనం. అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అనగా ఆయన ఆజ్ఞల్ని ప్రేమించడం. ఆయన ఆజ్ఞలను గౌరవించడం. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడం మనం. అందువలన ఎవరు క్రీస్తు యొక్క ఆజ్ఞలను ప్రేమించి, క్రీస్తు యొక్క ఆజ్ఞలను గౌరవించి, క్రీస్తు యొక్క ఆజ్ఞలకు విధేయులవుతారో వీరు క్రీస్తు ఆజ్ఞలను అనుసరిస్తారనమాట.
వీరు వీరు క్రీస్తు ఆజ్ఞలను అనుసరిస్తారు. వీరు క్రీస్తు ఆజ్ఞలను అనుసరించేవారు. వీరు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారు. తత్ఫలితముగా వీరు క్రీస్తు యొక్క మహిమను పొందుతారన్నమాట. వీరు క్రీస్తు మహిమను పొందుతారు. వీరు క్రీస్తు యొక్క మహిమను పొందుతారన్నమాట. కానీ వీరులైన అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. ఇది ఒక వర్గం అన్నమాట. అంటే సంఘములో ఇది ఒక వర్గం. మరొక వర్గం ఒకటి ఉంది. ఇది మరొక వర్గం. ఇక్కడ అన్నీ బాగున్నట్టు ఉంటదనమాట. అంతా బాగున్నట్టు అనిపిస్తది ఈడ. ఏం బాగలేదు నాకు. క్రీస్తు ఆజ్ఞలను అతిక్రమించే వర్గం అన్నమాట. క్రీస్తు ఆజ్ఞలను ద్వేషించడు. కావాలని కాదు. కానీ సంఘములో ఎవరైనా క్రీస్తు ఆజ్ఞలను ద్వేషించాలి నేను అనుకోని ఒక దీక్ష భూని ద్వేషించడం కాదు ఈడ. ఉదయం లేచి సాయంత్రం వరకు క్రీస్తు ఆజ్ఞలను ద్వేషించాలి నేను. క్రీస్తు ఆజ్ఞలు నేను అనుసరించకూడదు ఈరోజు. క్రీస్తుకు భిన్నంగా మాట్లాడాలి. క్రీస్తు ఆజ్ఞలకు భిన్నంగా మాట్లాడాలి. క్రీస్తు ఆజ్ఞలకు భిన్నమైన క్రియలు నేను ఈరోజు చేసి దీక్ష బోని నేను చేస్తాను అని అనుకునేది ఏం లేదు. మీలో మంచివారైనా మీలో చెడ్డవారైనా రెండు మిళితమైంది మనలో. మీలో మంచివారుగా ఉన్నా మీలో ఎంత చెడ్డవారుగా ఉన్నా క్రీస్తు ఆజ్ఞలను గౌరవించాలనే అభిప్రాయం ఉందన్నమాట. క్రీస్తు బోధను అంగీకరించాలి అని ఉంది. ఎందుకంటే మీరు దేవుని చేత పిలువబడిన వారు. క్రీస్తు మహిమను పొందుటకు ఆయన ద్వారా పిలువబడిన వారు. మరికొంతమంది ఉన్నారు. గురుగురులా సాతానుడు వచ్చి సంఘములో విత్తి వెళ్ళిపోయినాడు వాడు. అలాంటి వ్యక్తులు సంఘంలో లేకపోలా ఉన్నారు. అందువలన ఏ వర్గంలో మనం ఉన్నాం అనేది చూసుకోవాలన్నమాట. ఈ వర్గంలో ఉన్నవారు ప్రతి ఆదివారము ఆరాధన కలుసుకుంటా ఉన్నారు. అలాగే ప్రతి బుధవారము బైబిల్ స్టడీకి వస్తారు. అంటే వాక్యాన్ని వినడానికి వస్తూనే ఉన్నారు. ఐహిక విచారములు, ధన మోసము ఎదగనివ్వకుండా అణిచివేస్తా. అంటే ఆశలు, కోరికలు, ఇచ్చలు కేవలము వీరిలో ఉన్నటువంటి ఆశలు, కోరికలు, వీరిలో ఉన్నటువంటి ఆశలు, కోరికలు క్రీస్తు ఆజ్ఞలను ద్వేషింపమంటాయి అన్నమాట. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించాలని ఉంది. కానీ తనకు తెలియకనే
అది ఒక ప్లాన్ ప్రకారంగా కాదు. తనకు తెలియకనే ఒక ఆజ్ఞను అతిక్రమించే ఒక ఆశను, ఒక కోరికను కలిగి ఉన్నారనమాట. ఆశలు, కోరికలు ఆజ్ఞలను అతిక్రమింపజేస్తాయనమాట. నేను అబద్ధం చెప్పకూడదు అని మనం అనుకున్నా, ప్రభువు యొక్క ఆజ్ఞలలో అబద్ధం చెప్పకూడదు అని ఉన్న ఒక ఆశ, ఒక కోరిక నీతో అబద్ధం చెప్పిచ్చేస్తుందన్నమాట. దొంగిలించకూడదు అని నీవనుకున్న ఒక ఆశ, ఒక కోరిక నీ చేత దొంగతనం చేయిస్తుందన్నమాట. నీవు వ్యభిచరించకూడదు అని నీవనుకున్న ఆశ, కోరిక నీ చేత వ్యభిచరింపజేస్తూ ఉంది. నీలో చొచ్చి ఉన్న, నీ హృదయంలో నిండిపోయిన ఆశలు, కోరికలు, ఇచ్చలు నీ చేత ప్రభువు యొక్క ఆజ్ఞలకు విరుద్ధమైన క్రియలను చేయిస్తూ ఉండగా, నీవు ప్రభువు యొక్క ఆజ్ఞను ద్వేషిస్తున్నావు. అంటే క్రీస్తునే ద్వేషించేస్తా ఉన్నావు. ఆయన ఆజ్ఞలు చెడ్డవి అని ఎవ్వరు చెప్పజాలరు. మీరు ఎవరని చెప్తారు? క్రీస్తు ఆజ్ఞలు మంచివా, చెడ్డవా? నేనైనా పురుషులు చెప్పండి మంచివా, చెడ్డవా? స్త్రీలు చెప్పండి ఆయన మంచివా, చెడ్డవా? మంచి. క్రీస్తు ఆజ్ఞలు మంచివి, ఎందుకంటే ఆయన మంచివాడు. అంతటి మంచి వ్యక్తి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మంచి ఆజ్ఞలైనప్పుడు, ఆ మంచి ఆజ్ఞలు అతిక్రమించడానికి కారణమేమి? నీలో ఉన్న ఆశలు, కోరికలు నీ ప్రభువైన క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమింపజేస్తున్నాయన్నమాట. శరీరాన్ని ఇచ్చినాడు ఆయన దేవుడు. దేవుడు శరీరాన్నిచ్చి శరీరానికి వాంఛలను పెట్టినాడు. ఆకలి, కామం. ఈ 2 వాంఛలను పెట్టినాడు. మొత్తం 5 వాంఛలు అవి. ఈ 2 వాంఛలు మన జీవితంలో మనం ఎలా నడుచుకుంటాము, ఎలా ప్రవర్తిస్తాము, ఎలాంటి చర్యలు కలిగి ఉన్నాము, వాటిని అవి రుజువు చేస్తాయన్నమాట. రుజువు చేస్తాయి. అంటే నీవు క్రీస్తు ఆజ్ఞలను గౌరవిస్తున్నావా? అవమానిస్తున్నావా? నీవు క్రీస్తును ప్రేమిస్తున్నావా? లేక ద్వేషిస్తున్నావా? నీవు క్రీస్తు ఆజ్ఞలకు విధేయుడివై ఉన్నావా? లేక అవిధేయుడివై ఉన్నావా? ఈ ఈ తేడాని నీ శరీరములో ఉన్న 2 వాంఛలు, ఆకలి, కామం అనేది రుజువు పరస్తాయన్నమాట. నీకుగా రుజువు పరస్తాయి. నీ తండ్రి దేవునికి రుజువు పరుస్తాయి. నీ ప్రభువైన క్రీస్తు యేసుకు రుజువు పరుస్తాయి. నీలో నివాసం ఉన్న పరిశుద్ధాత్మకు కూడా రుజువు అవుతుందన్నమాట. ఎవరిలో ఈ ఆశలు ఏర్పడ్డాయో, ఎవరిలో ఈ కోరికలు ఏర్పడ్డాయో, ఆశలు ఆజ్ఞలను అణిచివేస్తాయన్నమాట. ఆజ్ఞ జ్ఞాపకం రాదు, ఆజ్ఞ గుర్తుకు రాదు. ఆజ్ఞ జ్ఞాపకమే రాలేదు, ఆజ్ఞ గుర్తుకే రాలేదు. ఆశ తీర్చుకోవడమే ఒక ఆశగా మారిపోయింది. అందువలన ఒక ఆశను, ఒక కోరికను తీర్చుకోగా నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అతిక్రమించేసి క్రీస్తును ద్వేషిస్తున్నావు. అనగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను ద్వేషిస్తున్నావు. ఇది నాయన సహజం. అందువలన మనలో ప్రతి ఒక్కరు కూడా శరీరమును కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎంతకాలంనైనా నీ కంట్రోల్లో నీ శరీరం లేకపోతే దానివల్ల ఏమి లాభం చెప్పు? నీ కంట్రోల్లో నీ శరీరం ఉండాలి. నీ కంట్రోల్ నీ భార్య ఉండాలి, నీ పిల్లలు ఉండాలి అనుకోని తర్వాత విషయం అది. నీ కంట్రోల్లో నీ భర్త ఉండాలి, నీ పిల్లలు ఉండాలని తర్వాత విషయం అది. మొదట నీ కంట్రోల్లో నీ శరీరం ఉండాలి. నీ కంట్రోల్లో నీ శరీరం లేకపోతే దాని వలన అనేక అనర్థాలు అన్నమాట. మత్తయి సువార్తలో ప్రభువైన క్రీస్తు యేసు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 29వ వచనం, 5వ అధ్యాయము 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయు. 30వ వచనంలో నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరచిన యెడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయు.
అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించనివ్వకుండా నీ శరీరములో ఉన్న అవయవాలు నీకు అభ్యంతర కారణమై ఉన్నాయన్నమాట. దీన్ని సరిగ్గా గుర్తించండి. నీ శరీరములో ఉన్న అవయవాలు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా నీకు అవి ఆటంకాలుగా, అవి అభ్యంతర కారణాలుగా ఉన్నాయన్నమాట. అందువలన నీవు దేన్ని కంట్రోల్ చేసుకోవాలి? శరీరాన్ని, అందులో అవయవాలను కంట్రోల్ చేసుకోవాలన్నమాట. నీవు నీ శరీరాన్ని, దాని అవయవాలను కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు శరీరం మీద మంచి యజమానుడువా? పనికిరానోడువా? నేను ఇప్పుడు ఒక యజమానుడి కింద ఉన్నటువంటి వ్యక్తులు కంట్రోల్ లేకపోతే యజమానుడు మంచోడా? పనికిరానోడా? నీవు నీ శరీరం మీద ఒక యజమానివి. నీ శరీరము అందులో అవయవాలు అవి నీకు లోబడాలి. వాటిని నువ్వు లోబరుచుకుంటే ఒక మంచి యజమానుడివి. వాటిని నువ్వు లోబరుచుకోకపోతే నువ్వు పనికిరాని యజమానుడు, చెడ్డ యజమానుడు. కదా నాయనా, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఒక అతను ఇలా అంటాడు, నా చేతి క్రింద సైనికులున్నారు. ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, ఒకని పని చేయమంటే చేస్తాడు. అంటే మంచి యజమాని, చెడ్డ యజమాని వాడు? వాడు మంచివాడను. అప్పుడు యేసు ప్రభువును ఒక యజమానిగా చూసినాడు. నువ్వు గొప్ప యజమాని నువ్వు. నా చేతి కింద ఇలాంటి ఒక పరిస్థితి జరుగుతున్నా నేను నీ యొద్దకు రావడానికి నేను పాత్రుడు కాదనుకున్నాను నేను. చూడండి యేసు ప్రభువుని ఏ స్థాయిలో చూసినాడు ఆయన. తాను ఒక మంచి యజమానుడిగా ఉన్న యేసు ప్రభువును ఉన్నతమైన స్థాయిలో చూసినాడు. కనుక ఒక యజమానుడు తన తన వద్ద ఉన్నటువంటి వారిని తన ఆధీనంలో, తన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. నీవు నీ శరీరానికి యజమానివి. నేను నా శరీరానికి యజమానిని. ప్రభువైన దేవుడైనా వచ్చి మన శరీరాలను కంట్రోల్ చేయరు. నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది నువ్వే. నేను ఇక్కడ నీ భార్యను కంట్రోల్ చేసుకోవాల్సింది నువ్వే. నీ పిల్లల్ని కంట్రోల్ చేయవలసింది నువ్వే. వాటికంటే ముందు నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడం అది నువ్వే చేసుకోవాలన్నమాట. నీ శరీరం కంట్రోల్ తప్పిపోతే నేను మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా. నీ శరీరం గనక కంట్రోల్ తప్పిపోతే నీ భార్య కంట్రోల్ తప్పిపోతుంది. నీ బిడ్డలు కూడా కంట్రోల్ తప్పిపోతారు. ఇది పెద్ద అపాయం నేను. నీ శరీరం నీ కంట్రోల్‌లో ఉంటే, నీ భార్య నీ కంట్రోల్‌లో ఉంటుంది. నీ పిల్లలు నీ కంట్రోల్‌లో ఉంటారు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు లోబడరు. కారణము వాళ్ళ శరీరాలు వాళ్ళ కంట్రోల్‌లో లేదనమాట. అది పిల్లలకు సహజంగా తెలుసన్నమాట. ఓ తండ్రి బీడీ తాగేవాడైతే, సిగరెట్ కాల్చేవాడైతే, ఒక తండ్రి మందు బాబు అయిపోయేది. ఒక తండ్రి వ్యభిచారం చేస్తూ ఉంటే, ఒక తండ్రి దుబారా ఖర్చులు చేస్తూ ఉంటే, వీటన్నింటిని ఆ కుటుంబంలో భార్య చూస్తది, పిల్లలు చూస్తారు. కాబట్టి అవన్నీ వారు చూసినప్పుడు అతని కంట్రోల్‌లో వీళ్ళు ఉండరనమాట. నేను మొన్న ఒకరోజు నా మనవడు అతను మొబైల్ చూస్తున్నాడు. నాయనా ఈ మొబైల్ చూడకూడదు అని చెప్పిన. ఆయన అంటాడు, "మరి నువ్వు చూస్తావే" అని అన్నాడు. నువ్వు చూస్తావు కాబట్టి ఓ తల్లిదండ్రులు పిల్లలకు ఒక మెసేజ్ ఇస్తా ఉంటారనమాట. అది మంచి మెసేజ్ కావచ్చు, చెడ్డ మెసేజ్ కావచ్చు. నీవు నీ కుటుంబంలో ఎక్కువ సమయము నీ పిల్లల దృష్టిలో ఎలా కనబడాలనో అలా కనబడాలి. నీవు బూతులాడేదానివిగా కనబడితే వాళ్ళు అది నేర్చుకుంటారు. నీవు కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటే దాన్ని కూడా చూసి నేర్చుకుంటారు. అంటే నువ్వేం చేస్తున్నావో నీ పిల్లలు చూస్తారు. నీవు చేసేదాన్ని నీ పిల్లలు చేస్తారు. నీవు చేసిన దాన్ని నీ పిల్లలు చేసినప్పుడు నీకు నచ్చకపోగా దానిని నీవెలా చేస్తావు? నీవు చేసింది నీ పిల్లలకు నచ్చకపోగా, నీ పిల్లలకు నచ్చనిది నీలో ఉండగా అది నీకెలా నచ్చుతుంది? నా ఆలోచన చూడండి. నీవు చేసే క్రియలు, నీవు చెప్పే మాటలు నీ పిల్లలకు నచ్చకపోతే అది నీకెలా నచ్చుతుంది నాయన? ఎదుటి వారికి చెప్పేటప్పుడేమో నీతులు, తాను అనుసరించేసరికి అవినీతిని అనుసరించడం అన్నమాట. దుర్నీతిని అనుసరించడం. అంటే నీలో ఉన్న చెడును మానుకోకపోతే నీ శరీరం నీ కంట్రోల్‌లో ఉండదన్నమాట.
మన ఎవరి శరీరాలు కూడా మన కంట్రోల్‌లో ఉండవు. కనుక శరీరాల్లో ఆయన వాంఛలు పెట్టినాడు. ఆ వాంఛలను ఎందుకు పెట్టినాడు అంటే, ఆయన తన కుమారుని ద్వారా మనకు ఆజ్ఞలు ఇస్తాడు. తెలుసు ఆయనకి. ఈ ఆజ్ఞలను అనుసరించడానికి ఆయన కుమారుని ప్రేమించాలని తండ్రి అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ శరీర వాంఛలు ఏవైతే ఉన్నాయో, ఆ శరీరం మీద ప్రేమ చూపిస్తావా? ఆ శరీరాన్ని నిన్నే పుట్టించినటువంటి ప్రభువైన క్రీస్తు యేసుని ప్రేమిస్తావా? నీవు ప్రభువును ప్రేమిస్తావా? ప్రేమించవా? అనడానికి శరీరానికి వాంఛలు పెట్టింది దేవుడు. తన కుమారుని ప్రేమిస్తామా? లేదా ఆయన్ను ద్వేషిస్తామా? అనడానికి శరీరాలను వాటికి వాటికి వాంఛలను పెట్టినాడు దేవుడు. వాంఛలు పక్కకు పోయింది. ఆశలొచ్చేసినాయి. కోరికలు. ఇవి సాతానుడు నింపేసినాడు. అందువలన ఆశలు, కోరికలు ఓవైపు, క్రీస్తు యొక్క ఆజ్ఞలు మరొక వైపు. ఈ ఆశలు, కోరికలు హృదయంలో, మనసులో ఏర్పడి ఆజ్ఞలను అణిచివేసి, ఆజ్ఞలను అతిక్రమింపజేసే మాటలు మాట్లాడి, ఆజ్ఞలను అతిక్రమించే క్రియలు చేసేసి, క్రీస్తును ద్వేషించడం అన్నమాట. అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను ద్వేషించడం. ఎంతకాలం నాయన? ఎంతకాలం? ఎంతకాలం ఆయన బాప్తిస్మం పొందిన ఆ దినము నుండి నేటి వరకు కూడా ఎంతకాలం ప్రభువును ద్వేషించేది. ప్రభువు యొక్క ఆజ్ఞలను ద్వేషించి. కనుక క్రీస్తును ఎంతకాలము ద్వేషిస్తాము. క్రీస్తు ఆజ్ఞలను ద్వేషించేది. అలాగే క్రీస్తు ఆజ్ఞలను అవమానించడం. అలాగే క్రీస్తు ఆజ్ఞలకు అవిధేయులవ్వడం. అంతం. దీని అంతం ఏందండి? పూర్తిగా సాతాను యొక్క రూపం. సాతాను యొక్క చెడ్డ వ్యక్తిత్వం అన్నమాట. సాతాను యొక్క చెడ్డ వ్యక్తిత్వం సమకూర్చు. సాతాను యొక్క చెడ్డ వ్యక్తిత్వాన్ని సమకూర్చేసుకోవడం అన్నమాట. వీరి జీవితాన్ని ఇలాగే కొనసాగించడం సంఘంలో ఒక వర్గం. మరొక వర్గంలో ఉన్నవారు చివరి వరకు ఈ జీవితాన్ని అనుసరించడం. ఈ జీవితాన్ని అనుసరించడం. మార్పు ఏమీ లేదు. మార్పు ఏమీ లేదండి. చివరిగా ఈ లేఖనాన్ని చూడండి. ఈయనేమంటాడు? ప్రకటన చివరి అధ్యాయం 22వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. ఇక్కడ అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఏమన్నాడు ఆయన? వీళ్ళనేమన్నాడు? వీళ్ళు అన్యాయస్తులు. వీళ్ళు అపవిత్రులు.
వీళ్ళు అన్యాయస్తులు, వీళ్ళు అపవిత్రులు. సాతాను యొక్క రూపంలోనికి మారిపోయిన వాళ్ళు అన్యాయస్తులు, అపవిత్రులు. వాళ్ళు అలాగే ఉండని. వాళ్ళు అలాగే ఉండిపోని. సంఘములో వారు అలాగే అన్యాయస్తులుగానే ఉండని. అపవిత్రులుగానే ఉండిపోని. చూడండి ఎంత కఠినంగా చెప్తాడు ఆయన. అలాగే నీతిమంతుడు నీతిమంతునిగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. కాబట్టి వీరు నీతిమంతులు. వీరు పరిశుద్ధులు. వీళ్ళు ఇలాగే ఉండిపోని. వాళ్ళు అలాగే ఉండిపోని. ఇందులో ఈ 2 వర్గాల మనం ఎలా ఉండిపోవాలి? దాన్ని చూసుకోండి నేను. ఇలా ఉండిపోదామా? లేక ఇలా ఉందాం? ఇలా ఉండిపోవాలంటే కేవలం సంఘంలో ఆశలు, కోరికలు తీర్చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట. నీవు చెడేది కాకుండా సంఘంలో ఉన్న వాళ్ళని చెడిపేస్తావు ఇక్కడ. నీవు పిలువబడిన కారణాన్ని నెరవేర్చకపోగా, క్రీస్తును ప్రేమించకపోగా, ఆయన ద్వేషించేసి, ఆయన ఆజ్ఞలనే ద్వేషించేసి, ఆయన ఆజ్ఞలను అవమానపరిచి, ఆయన ఆజ్ఞలకు అవిధేయులైపోయి, మరి కొంతమందిని కూడా క్రీస్తును ద్వేషించే విధంగా మార్చేయడం అన్నమాట. కనుక వీరు అన్యాయస్తులు, అపవిత్రులు. వీరిని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు అన్యాయస్తులు, అపవిత్రులు అయిపోతారన్నమాట. చివరికి సాతానుని యొక్క ఈ చెడ్డ గుణాలు, చెడ్డ లక్షణాలు, చెడ్డ స్వభావాలతో మారుతారు. అది ఎక్కడ? లోకంలో ఉన్న వాళ్ళు సాతాను చెడ్డ గుణాలు, చెడ్డ లక్షణాలు, చెడ్డ స్వభావాలతో సహజం. సంఘములోనికి వచ్చి కూడా సాతాను యొక్క గుణలక్షణ స్వభావాలు కలిగి ఉంటే ఏమాత్రము న్యాయం కాదన్నమాట. అందువలన మనము ఈ 2 వర్గాల్లో ఏ వర్గములో ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ఇప్పుడు పరిశీలన చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు సంఘంలో ఎలాగంటే వాళ్ళు అట్టున్నారయ్యా మాకేమియా, వీళ్ళు ఎట్టున్నారయ్యా మాకేమియా అని ఒక ఒక చెడ్డ సంస్కృతి ఒకటి ఉందన్నమాట. వాళ్ళు వాళ్ళు బాగుండారా? వీళ్ళు బాగుండారా? ఎవరు బాగున్నారో, ఎవరు బాగలేదు సరే. పెద్దోళ్ళు చెప్తుంటారు ఒక మాట. వాళ్ళు పెంట తింటే మనం తింటామా పెంట? చెప్పండి నాయనా. వాళ్ళు పెంట తిన్నారు, మనం పెంట తింటామా? వాళ్ళు చెడ్డగా మాట్లాడారు, మనం ఎట్లా మాట్లాడతాం? వాళ్ళు చెడ్డ క్రియలు చేసినారు, మనం ఎట్లా చేస్తాం? కాబట్టి ఇది ఒక నానుడి మాట. వాళ్ళు పెంట తింటే మనం పెంట తింటాం. వాడట చేసినాడు, వీడట చేసినాడు అంటుంటాడు ఒక యవ్వనస్తుడు. ఆ పెద్దవాళ్ళు చెప్తారు, అవునురా వాడు పెంట తింటాడు, నువ్వు తింటావు పెంట అంటాడు. దానికి అంగీకరించడు. కానీ వాడు మాట్లాడింది నేను మాట్లాడతా, వాడు చేసిన చెడ్డ క్రియలు నేను చేస్తా అంటారే గాని, వాడు చేసేది చెడ్డ కాబట్టి అటువంటి చెడ్డను నేను చేయను. కానీ ఆ సామెతను మాత్రం అన్వయించుకోరు. వాడు పెంట తింటే నువ్వు తింటావంటే దాన్ని అన్వయించుకోరు మళ్ళీ. పెంట అంటే అసహ్యం. కానీ చెడ్డ క్రియలు, చెడ్డ మాటలంటే ప్రీతి అన్నమాట. అందువలన నీవు చేసే చెడ్డ క్రియలు, నీవు మాట్లాడే చెడ్డ మాటలు నీవు అసహ్యించుకోవాలి. నీవు అసహ్యించుకుంటే తప్ప నీ శరీరాన్ని, అందులో అవయవాలు నీ కంట్రోల్‌లో నీవు ఉంచుకోలేవన్నమాట. తండ్రి అయిన దేవుని వద్ద, ప్రభువైన క్రీస్తు యేసు వద్ద ఎవరు గౌరవాన్ని పొందాలనుకున్నారో వారు వారు గౌరవింపదగే విధంగా మాట్లాడతారు. వారు గౌరవింపదగే విధంగా క్రియలు చేస్తారు. గౌరవం అంటే అసలు తెలియడం లేదు నాకు. గౌరవం అనేది తెలియడమే లేదనమాట. గౌరవాన్ని అపేక్షించే వాళ్ళు మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడతారు. ఎవరిని నొప్పించక, ఎవరిని బాధ పెట్టక, ఎవరిని కృంగదీయక, ఎవరిని భయపెట్టక, ఎవరిని బెదిరించక, ఎవరిని అవమానపరచకుండానే మాట్లాడతారన్నమాట. గౌరవార్థమైన మాటలు, మంచి మాటలు మాట్లాడతారన్నమాట. గౌరవం తెలిసిన వాళ్ళు, గౌరవం తెలియని వాళ్ళు ఎటు పడితే అటు మాట్లాడేస్తారు. వాళ్ళకున్నటువంటి ఆ కోపం తీర్చుకోవడానికి, వాళ్ళకున్న ఆ పగ తీర్చుకోవడానికి, వాళ్ళకున్న కక్ష తీర్చుకోవడానికి, వాళ్ళకున్న అసూయ తీర్చుకోవడానికి దీనికోసమే మాట్లాడతారన్నమాట.
ఎదుటి వారిని గురించి స్వల్పంగా మాట్లాడేటువంటి స్వభావం నీలో ఉందా? నీవు అల్పుడు అన్నమాట. నీవు అల్పురాలవు. ఎందుకంటే ఈ లేఖనాన్ని చూడండి. రోమ పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి ఈ మాటలు చూడండి. ఈయన ఇలా అన్నాడనమాట. 12వ అధ్యాయం 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. రోమ 12:10 వచనం. ఘనత విషయములో ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోవాలి. నీవు ఇతరులను, సంఘములో ఉన్న వ్యక్తులను గొప్పగా ఎంచుకునేటువంటి ఈ మనస్సు నీలో ఉండాలన్నమాట. ఈ మనస్సు నీలో లేకపోతే నీవు మాట్లాడే ఏ మాట అయినా నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న కక్ష, నీలో ఉన్న భేదము, నీలో ఉన్న అనేక చెడు గుణాలు, చెడు స్వభావాలు, వాటితోనే మనం ఇతరులను మనం మాట్లాడేస్తాము. అందువలన ఎప్పటికీ సంఘములో ఉన్న వ్యక్తులను ప్రేమించలేము అన్నమాట. నీవు చెడ్డగా మాట్లాడుతున్నావు, చెడ్డ క్రియలు చేస్తున్నావు అని నిన్ను నీవు అసహించుకుంటే నీ శరీరంలో ఉన్న అవయవాలని కంట్రోల్‌లో పెట్టుకుంటావు. నీవింకా చెడ్డగానే మాట్లాడుతున్నావా? చెడ్డ క్రియలు చేస్తున్నావా? నీ శరీరంలో ఉన్న అవయవాలు, నీ శరీరం నీ కంట్రోల్‌లో లేదు. లేదు, నీ కంట్రోల్‌లో లేదన్నమాట. నీ కంట్రోల్‌లో లేని ఆ శరీరము, ఆ అవయవాల ద్వారా నీ ఆత్మకు నాశనం అన్నమాట. చూడండి నాయనా, రోమ కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అపోస్తలుడు అంతటి వాడు తన శరీరాన్ని నలుగగొట్టి లోపరుచుకుంటూ ఉండగా, నీవెంత నేనెంత మనమెందుకు మన శరీరాలను లోబరుచుకోకూడదు? శరీరాన్ని లోబరుచుకోవడం కష్టం. వాస్తవానికి శరీరమును లోబరుచుకోవడం అనేది చాలా కష్టం నాయన. కానీ శరీరాన్ని మనం లోబరుచుకోవాలన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. ఈ లేఖనాన్ని చూడండి. యాకోబు, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటలు చూడండి. మొదటి వచనం నుండి, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని మీరు తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఇది కేవలం బోధకులను ఉద్దేశించి చెప్పిందనే కాదు నాయన. చూడండి 2వ వచనం నుండి, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడవు. అంటే మాటలు గాని జాగ్రత్తగా మాట్లాడితే సర్వ శరీరము లోబడిపోతదని. 3వ వచనం, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదుము గదా! ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. కాబట్టి 7వ వచనం చూడండి, మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఇక్కడ ఏమంటాడంటే ఓడల్ని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు చుక్కాని చేత, కళ్ళెం చేత ఒక గుర్రాన్ని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. మృగాలను, పక్షులను, జలచరాలను కూడా స్వాధీనం చేసుకుంటా ఉండరు. స్వాధీనము లేనిది నీ శరీరంలోని అవయవాలు. అవి నీ స్వాధీనంలో లేవు. అందువలన నీవు నీ శరీరాన్ని, అందుల అవయవాలను నీ స్వాధీనంలోనికి తెచ్చుకోగలిగితే నువ్వు ఒక గొప్ప వ్యక్తివి అన్నమాట. నీ శరీరమును నీవు స్వాధీనంలో ఉంచుకోవడం. అపోస్తలుడైన పౌలు తన శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకున్నాడు. నీ శరీరం అందుల అవయవాలను కూడా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. చెడ్డగా మాట్లాడకుండా. పేతురు
తన పత్రికను చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కాబట్టి అవయవాలను కాచుకోవడం, వాటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండడు. నీ అవయవము నీ ప్రభువు యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా మాట్లాడుతుందేమో, మరొక అవయవం నీ ప్రభువు యొక్క ఆజ్ఞలకు విరుద్ధమైన క్రియలను చేస్తుందేమో. ఇది ఒక భయం నాయన. నీలో నీకు ఒక భయం అన్నమాట. నా శరీరంలో ఉన్న అవయవాలు నా ప్రభువు యొక్క ఆజ్ఞలను అతిక్రమించే విధంగా మాట్లాడతాయేమో, అవి క్రియలు చేసేస్తాయేమో. అందువలన నేను ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా శరీర అవయవాలను ప్రభువు యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా మార్చుకొని, ప్రభువు యొక్క ఆజ్ఞలను అతిక్రమించకుండా బహు జాగ్రత్తగా వాటిని కంట్రోల్‌లో ఉంచుకుంటాను అని మనలో ప్రతి ఒక్కరము మన శరీరాన్ని, అందులో అవయవాలను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. నీ శరీరం కంట్రోల్ తప్పిపోతే నీ ఆత్మ కంట్రోల్ తప్పిపోయింది. నీ శరీరము నీకు కంట్రోల్ తప్పిపోతే నీవు ప్రభు యొక్క ఆజ్ఞల విషయంలో కంట్రోల్ తప్పిపోతావు. నీ శరీరము నీ కంట్రోల్ తప్పిపోతే దానివల్ల నీకు అవమానమే కానీ గౌరవం ఏముండదు. అలాగే నీవు ప్రభు యొక్క ఆజ్ఞలను కంట్రోల్ తప్పిపోతే నీకు అవమానమే కానీ అది గౌరవం ఏం కాదు. కాబట్టి ఇటు శరీరం వల్ల నీకు నష్టం, అటు ఆజ్ఞల వల్ల, క్రీస్తు ఆజ్ఞల వల్ల నీకే నష్టం అన్నమాట. నీ ఆత్మకే నష్టం అన్నమాట. అందువల్ల శరీరాన్ని కంట్రోల్ చేసుకున్నావా, ఆజ్ఞలను అనుసరించడం వీలు పడుతుందన్నమాట. శరీరాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఆజ్ఞలను అనుసరించలేము. కాబట్టి ఇక్కడ ఎన్ని ఆశలు వచ్చినా, ఎన్ని కోరికలు వచ్చినా, ఇక్కడ శరీరం నలుగుగొట్టి దాన్ని లోపరుచుకోవడం. శరీరాన్ని నలుగొట్టి దాన్ని లోపరుచుకోవాలి. అక్కడ వదిలేసినారు శరీరాన్ని. ఆశలు, కోరికలు, ఇచ్చలు, అక్కడ శరీరాన్ని కంట్రోల్ లేదన్నమాట శరీరం అక్కడ. కానీ ఇక్కడ శరీరాన్ని కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం, లోపరుచుకోవడం శరీరాన్ని నీవు లోపరుచుకోవడం వలన నీ శరీరాన్ని ప్రభువు యొక్క ఆజ్ఞలకు లోపరచగలుగుతావన్నమాట. నీ శరీరము నీకు లోపడకపోతే ఆ శరీరము ప్రభువు యొక్క ఆజ్ఞలకు లోబడదు. లోబడదు. అది అవిధేయత చూపిస్తుందన్నమాట. అందువలన నీ ఆశలు, నీ కోరికలు నీ ఆత్మకు నష్టం కలుగు చేయడం ఒక ఎత్తు అయితే, ప్రభువు యొక్క ఆజ్ఞలను ద్వేషించడం వలన ఆత్మకు మళ్ళీ నష్టం. 2 విధాలుగా నీ ఆత్మకు నష్టం. ఇక్కడ శరీరాన్ని లోపరుచుకుంటే నీకు లాభము, ప్రభువు యొక్క ఆజ్ఞలకు శరీరాన్ని లోపరిచేస్తే మరింత లాభం. ఇటు శరీరం వలన, ఇటు ఆత్మ వలన నీకు లాభం. ప్రభువు యొక్క ఆజ్ఞల వలన, ఇటు శరీరం వలన నీకే లాభం అన్నమాట. ఇది గొప్ప లాభం అన్నమాట. అందువలన మనలో ప్రతి ఒక్కరు కూడా మన శరీరాన్ని, అందులో అవయవాలని మనం కంట్రోల్ చేసుకోవాల్సింది. కాబట్టి పేతురు అన్నట్టు చెడ్డదాని పలుకకుండా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. చూడండి శరీరము, అందులో ఉన్న అవయవాలు ఎలాంటి క్రియలు చేస్తున్నాయి చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం అపోస్తులుడు సెలవిచ్చిన మాటలు చూడండి. 12వ వచనం నుండి 18వ వచనం వరకు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. త్రోవ ఏంది నాయన త్రోవ? యోహాను సువార్త 14:6వ వచనంలో నేనే మార్గమును అని ప్రభు అన్నారు కదా. ప్రభువే మనకు త్రోవ, మార్గం ప్రభువే. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయిపోయింది, దారి తప్పిపోయినారు. కాబట్టి ప్రభువు మనకు మార్గం అయితే, ప్రభువు యొక్క ఆజ్ఞలే మనకు మార్గం. ఆ మార్గాన్ని తప్పించేది ఆశలు, కోరికలు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలినవాడు, పరలోక రాజ్యానికి పనికి మాలినవాడు, దేవుని సంకల్పానికి పనికి మాలినవాడు. నెక్స్ట్ చూడండి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు.
కాబట్టి శరీరము అందులో అవయవాల కంట్రోల్ లేనే లేదనమాట. ఇక్కడ ఎవరైతే ఒక వర్గంలో ఉన్నారో సంఘంలో వారి శరీరాల్లో ఉన్న అవయవాలు కంట్రోల్ తప్పిపోయినాయి. కంట్రోల్ లేవు. కానీ మరొక వర్గంలో ఇక్కడ శరీరము అది కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు. వారు కంట్రోల్ చేసుకున్న శరీరాన్ని ప్రభువు యొక్క ఆజ్ఞలకు కంట్రోల్ చేస్తున్నారు. ఆజ్ఞలకు విధేయతను చూపించే విధంగా శరీరాన్ని అందులో అవయవాల్ని ఆజ్ఞలకు లోబరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించడం వలన వారి శరీరాన్ని అందులో అవయవాలను కంట్రోల్ చేసుకోవడం వలన వీళ్ళు క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశం అయితే ఉందన్నమాట సంఘంలో. నా శరీరము, నా శరీరము, నా శరీరం అని విర్రవీగితే నీ శరీరమే ఏనాయనా, నా శరీరము, నా శరీరం, నా శరీరము, నేను ఇట్ట మాట్లాడతా, నేను ఇట్ట చేస్తా, నేను అబద్ధాలే చెప్తాను, నేను మోసపు మాటలే మాట్లాడతా, నేను బూతు మాటలే మాట్లాడతా, నేను పోకిరి మాటలు మాట్లాడతా, నేను సరసోక్తులే మాట్లాడతా, నేను చెడ్డ క్రియలు చేస్తా, నేను దొంగిలిస్తా, నేను వ్యభిచారం చేస్తా, నా శరీరం, నా శరీరం, నేను త్రాగుతా, ఎటు పడితే అటు మాట్లాడేస్తా, ఎటు పడితే అటు చెడ్డ క్రియలు చేస్తా, నీ శరీరమేనా, శరీరం నీదే. అవునేనా? ఇక్కడ చిన్న సామెత, మన దీపమని మనం ముద్దు పెట్టుకుంటే ఏమంటారు నాయన? మన దీపమని మనం ముద్దు పెట్టుకుంటే మొహం గాలిపోద్దాం. నీ శరీరం అని దాన్ని వదిలేస్తే నిన్ను పాడు చేసేస్తుంది. నీ ఆత్మ పూర్తిగా పాడు చేసేస్తుంది. అందువలన మనలో ప్రతి ఒక్కరు కూడా మన శరీరములను మన కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మొదట ప్లాన్ చేసుకుంది. ప్రభువు యొక్క ఆజ్ఞలకు ఆ శరీరం అందులో అవయవాలను విధేయులుగా చేయాలి. వాటిని విధేయులుగా చేస్తే ప్రభువు యొక్క ఆజ్ఞలను అవి అనుసరించి శరీరం అందులో అవయవాలు అనుసరిస్తాయి. ముఖ్యంగా ప్రభువును ప్రేమించడం అన్నమాట. క్రీస్తును ప్రేమించడం. కాబట్టి క్రీస్తును ప్రేమించడం కొరకే నీ శరీరాన్ని నువ్వు లోబర్చుకోవడం. క్రీస్తును ప్రేమించడానికే నీ శరీరాన్ని ఆయన ఆజ్ఞలకు లోబరచడం. క్రీస్తును ప్రేమించడం కొరకే ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని హింసలొచ్చినా, ఎన్ని శోధనలొచ్చినా, ఎన్ని నష్టాలైనా, చివరికి ప్రాణాపాయమైన ఏ స్థితిలోనైనా ఆయన ఆజ్ఞలే నా జీవితం. ఆయన ప్రేమిస్తా, ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తా, ఆయన ఆజ్ఞలను గౌరవిస్తా, ఆయన ఆజ్ఞలకు విధేయులవుతా, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించేస్తా నేను. నేను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగానే ఉంటా, పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగానే ఉంటా. అంతిమంగా ప్రభువు యొక్క మహిమను నేను పొందుతా. కనుక ప్రభువు యొక్క మహిమను పొందినవాడు. కాబట్టి ఇక్కడ ప్రభువు మహిమ. ప్రభువు యొక్క మహిమను పొందిన వాళ్ళు పరలోక రాజ్యానికి చేరుకుంటారన్నమాట. అలాగే సాతాను యొక్క చెడిపోయిన గుణలక్షణ స్వభావాలను కలిగిన వాళ్ళు నరకానికి వస్తారన్నమాట. ఈ నరకములో ఏముంది? ఇక్కడ చూడండి నాయన, నంబర్ 1 అగ్ని ఆరదు. కాబట్టి అక్కడేముంటది? అగ్ని ఆరదు. అరుపులు, పండ్లు కొరుకోవడం, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. శాశ్వత కాలం. శాశ్వతంగా ఇక్కడ నరకాన్ని అనుభవించవలసి వస్తుంది. శాశ్వత శిక్ష అన్నమాట. ఇచ్చిన అవకాశాన్ని, సంఘంలో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని క్రీస్తు రూపాన్ని, క్రీస్తు మహిమను సాధించవలసినటువంటి నీవు సాతాను యొక్క చెడ్డ వ్యక్తిత్వాన్ని సాధిస్తే శాశ్వత శిక్ష అన్నమాట. కానీ ఇది శాశ్వత శిక్షణ అండి. ఇది శాశ్వతమైనటువంటి ఒక శిక్ష. అలాగే సంఘంలో నీ శరీరాన్ని అందులో అవయవాలను లోబరుచుకొని శరీరాన్ని పూర్తిగా ప్రభు ఆజ్ఞలు లోబరిచి ప్రభు ఆజ్ఞలను అనుసరించేసి జీవించేస్తే నీవు క్రీస్తు యొక్క మహిమను పొందితే నీవు పరలోక రాజ్యం వెళ్ళేటువంటి అవకాశం. ఇక్కడ ఇక్కడ ఉన్న అనేక మేలునైనా ఇక్కడ నీ నీ స్థానం, నీ స్థితి ఎలా ఉంది? సూర్యుని వలె
తేజరెళ్తారన్నమాట. సూర్యుని వలె తేజరెళ్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ సంగతిని యేసు ప్రభువే సెలవిచ్చినారు. 13వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. కాబట్టి చూడండి నాయన, సూర్యుని వలె పరలోక రాజ్యంలో నీవు తేజరిల్లాలి అని అనుకుంటున్నావా? లేక ఆరని అగ్నిలో చావనటువంటి ఒక ఆత్మ శాశ్వత శిక్షను నీవు పొందాలనుకుంటున్నావు. నువ్వు ఏది అనుకున్నా సరే, నీవు సంఘంలో ఉన్నప్పుడే క్రీస్తు మహిమను సాధించాలి. క్రీస్తు మహిమను పొందాలి. లేదు ఇక్కడ ఉండి, ఇక్కడ ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి సాతాను గుణాలు కలిగి ఉంటే, ఈ సాతాను యొక్క గుణాలు కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఈ నరకానికి వెళ్ళాల్సింది. అంతిమంగా నీ గమ్యం ఏదో, నీ గమ్యము ఏదో ఇక్కడే నువ్వు డిసైడ్ చేసుకోవాల్సింది. నరకమా, పరలోకమా, నిత్య నాశనము, నిత్య శిక్షణ, లేక నీవు సూర్యుని వలె తేజరిల్లడం, ఏది కోరుకుంటున్నావు? ఏ వర్గంలో ఉంటే దేనిని పొందగలవు నీ మట్టుకు నీవు గ్రహించి, ఏ వర్గంలో ఉంటే వర్తమానం బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది, ఏ వర్గంలో ఉంటే వర్తమానం భయానకంగా భయంకరంగా ఉంటుంది, అలాగే భవిష్యత్తు ఎలా భయంకరంగా ఉంటుంది, ఏ వర్గంలో ఉంటుంది వీలు పడుతుంది. మీకు మీరుగా ఆలోచన చేయాలి. మీకు మీరుగా ఆలోచన చేసి మెలకువగలిగి, జాగ్రత్త కలిగి, మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువును ప్రేమించి, ప్రభువు ఆజ్ఞలకు విధేయులై, ప్రభువు ఆజ్ఞలను గౌరవించి, ప్రభువు యొక్క ఆజ్ఞలను ప్రేమించి, మీ దేహం అందరి అవయవాలు ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి మాట్లాడడానికి, క్రియలు చేయడానికి వాటిని కానీ మీరు ప్రభువు యొక్క ఆజ్ఞను లోబరి చేస్తారు. వాటి చేత మీరు మరణించేంత వరకు, మనం మరణించేంత వరకు ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించే మాటలు మాట్లాడి, ఆయన ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించి క్రియలను కానీ చేస్తే ప్రభు యొక్క మహిమను మనం పొందుతాము. ప్రభు మహిమను పొందడం వలన మన గమ్యం క్షేమకరం, క్షేమకరంగా గమ్యం చేరుకుంటాం. మన భవిష్యత్తు క్షేమకరంగా, సమాధానకరంగా ఉంటుంది. దయచేసి ఈ ఈ మాటలను మీరందరూ గౌరవించాలని, ఈ మాటలను ప్రేమించాలని, ఈ మాటలను మీరు అంగీకరించాలని, ఈ మాటలను అంగీకరించి మీరు మీ దేహము అందులో అవయవాలను లోబర్చుకొని ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబరిచి మీరందరూ కూడా, మనమందరం కూడా ప్రభు మహిమను పొందులాగున, వర్తమానం భవిష్యత్తు క్షేమంగా ఉండులాగున మనమందరం కూడా జాగ్రత్త పడాలని, ఈ జాగ్రత్తలు మీలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మహోపకారి, మహాపరిశుద్ధుడు అయిన మహామహిమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు, మీ కుమారుని యొక్క సంఘముగా మీ పిల్లలమైన మేమందరమును మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. గత వారం అంతట్లో క్షేమాన్ని మా కొలుపు చేసి ఈ ప్రభు దినమునందు మీ సమూహంలోకి వచ్చి మిమ్మల్ని మేము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యమును మాకు దయచేసినందుకు కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి, ప్రభు యొక్క మహిమను పొందుటకు మీరు మమ్మల్ని సంఘంలో పిలిచిన పిలుపును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘమునందు
ప్రభు మాకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను మేము అనుసరించి జీవించే గొప్ప ఏర్పాట్లు మీరు మమ్మల్ని ఉంచి ఉండగా తండ్రి మాలో ప్రతి ఒక్కరూ మా ప్రభువు పట్ల సంపూర్ణమైన ప్రేమను మేము అగుపరిచి ప్రభువు యొక్క ఆజ్ఞలను మాలో ప్రతి ఒక్కరూ గౌరవించి ఘనపరిచి ప్రభువు యొక్క ఆజ్ఞలకు మేము విధేయతను చూపించి లోబడి తండ్రి ప్రభువును మా హృదయాల్లోనికి విశ్వాసం ద్వారా మేము చేర్చుకొని ప్రభువు యొక్క ఆజ్ఞలను మా హృదయాలు మా మనస్సులో నింపుకొని మా శరీరము అందులో అవయవాల చేత ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి మాట్లాడడానికి ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి క్రియలను చేసి తండ్రి మేము ప్రభువు యొక్క మహిమను పొందులాగున ఈ ఏర్పాట్లో మేము విశ్వాసంతో ప్రభువుతో కూడా కొనసాగడానికి మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మా బలహీనతలను క్షమించండి నాయన, మా అపరాధములను మా పాపములను కూడా క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి మీ వాక్యాన్ని మీరు మాకు వినిపిస్తూ ఉన్నారు నాయన. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభువు అపోస్తులు బోధించిన సంగతులను జీవించడానికి వీలుగా మీరు మాకు నేర్పిస్తూ ఉండగా తండ్రి ఈ జీవితాన్ని ప్రభువులో మేము చూసి ప్రభువు దగ్గర ఈ జీవితాన్ని నేర్చుకొని ప్రభువు మా కొరకు ఉంచిన మాదిరికరమైన ఆ జీవితాన్ని ప్రభువుతో కలిసి ప్రభువు పక్షముగా నిలిచి ప్రభువు కొరకు మేము జీవించి ప్రభువు యొక్క మహిమను పొందడానికి మరింత మమ్మల్ని కనికరించమని వేడుకుంటున్నాం. ప్రభువు యొక్క బోధలో మమ్మల్ని నడిపించుదురని ఈ విషయంలో మాలో మీరు నివసం చేసిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభువు యొక్క ఆజ్ఞలను ఆయన బోధను ఆయన చెప్పిన సంగతులను సంపూర్ణ గ్రహింపును అవగాహనను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు కలుగు చేసి పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యంలో నడిపించే విధముగా ఆయన నడతను తండ్రి మేము అనుసరించడానికి మమ్మల్ని మరింత కనికరించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపించగా మేము ఆయన వెనుక నడవడానికి మరింత కృప చూపించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన మన్నించమని వేడుకుంటూ ఉన్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి ఆయన. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మను గౌరవించి ఆత్మకు కావలసిన ప్రభువు యొక్క మహిమను పొందు విషయంలో మరింత జాగ్రత్త పడడానికి సహాయం దయచేసి మాలో మేము ప్రతి ఒక్కరూ మా శరీరమును అందులో అవయవాలు మేము లోబర్చుకొని ప్రభువు యొక్క ఆజ్ఞలకు లోబరిచి మేము ధన్యులు అవ్వడానికి మరింత కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఈ వారంలో జరగబోయే సంఘ కార్యక్రమాలన్నీ కూడా దీవెనకరంగా మీరు ఉంచుతారని వేడుకుంటున్నాం. సంఘములో సువార్థులు తయారవుట మీ చిత్తమై ఉండగా తండ్రి ఈ సంఘం ద్వారా సువార్త విస్తరించడానికి కొన్ని ఆత్మలైన రక్షణ పొందడానికి వీలుగా మీ మహాకనికరాన్ని సంఘంలో ఉన్న బిడ్డల పట్ల ఉంచి సువార్థకులుగా కొందరినైనా తయారు చేయాలని ప్రాధేయపడుతూ ఉన్నాను. మా ప్రార్థన మన్నించమని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోమని తిరిగి మీ సంపూర్ణ వచ్చేంత వరకు క్షేమాన్ని మాకు కలుగు చేయమని వాళ్ళ ప్రతి ఒక్కరూ ఈ వారం అంతట్లో కూడా ప్రభువు యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించే ప్రభువు యొక్క మనస్సును మాకు దయచేది ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన అందరికీ వందనాలు.